హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. హాయ్ మమత. ఈరోజు అయితే నేను సండే స్పెషల్గా ఫిష్ కర్రీ అయితే చేస్తున్నానండి. లాస్ట్ వీక్ కూడా నేను ఫిష్ తీసుకొచ్చుకొని చేసుకున్నాను. ఫిష్ అనేది చాలా చాలా బాగుంటుంది అండి. చికెన్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే దీనికి మసాలా ప్రాసెస్, క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. బట్ తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. కొంచెం లేట్ అయినా సరే ఓపికతో చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మై ఫేవరెట్ కర్రీ అండి. నేను చాలా బాగా చేస్తాను, చాలా బాగుంటుంది. నేను తెచ్చేటప్పుడు కూడా మంచి ఫిష్ తీసుకొచ్చుకుంటానండి. చిన్న చిన్న ఫిష్లు తీసుకురాను. పెద్ద ఫిష్ ఒక్కటి, అది 3 అయినా 3.5 అయినా 2.5 అయినా ఉంటే తీసుకొచ్చుకుంటాను. ఎందుకంటే దీనికి ముళ్ళులు అనేది మనకి కొంచెం పెద్దగా ఉన్నా సరే పెద్ద చేపకి పెద్దగానే ఉంటాయి. ఈజీగా తీసుకొని తినగలుగుతాం. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీ ఉంటుంది. చిన్న చేప ఏంటంటే అండి, దానికి చిన్న చిన్న ముళ్ళు చిన్న చిన్న అక్కడక్కడే ఉంటాయి. తినడానికి అది నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడు చేసినా పెద్ద చేప తీసుకొచ్చుకొని కర్రీ అయితే చేసుకుంటాను అనమాట. ఓకే, నేను ఎలా చేశాననేది ఇప్పుడు మీకు కంప్లీట్గా ప్రాసెస్ అయితే చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకున్నానండి 3 స్పూన్ల వరకు. తర్వాత జీలకర్ర వేసాను, మెంతులు వేసాను, ఎండుమిర్చి వేసాను, ఎల్లిపాయల ముద్ద వేసాను, అల్లం పేస్ట్ వేసాను, పసుపు వేసాను. తర్వాత మెంతులు జీలకర్ర పౌడర్ అనేది నేను ఫస్ట్ వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ పౌడర్ అయితే ఇందులో వేసాను. నేనైతే ప్రతి నాన్ వెజ్ వీడియోలో చెప్తూ ఉంటాను కదా, నాన్ వెజ్ చేసేటప్పుడు నేను నిన్న మొన్నటి అల్లం పేస్ట్ పౌడర్స్ వేయనండి. అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకుంటాను. అట్లయితేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చింతపులుసు పోసాను అనమాట. చింతపులుసు అనేది ఎక్కువ వేసుకోకూడదు. మరి పుల్లగా ఉంటే తినడానికి చాలా కష్టంగా ఉంటుందండి. ఇంత కష్టపడ్డది వేస్ట్ అయిపోతుంది. కొంచెమే పోసుకోవాలి అనమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసినట్లయితే మనం చేసుకున్న కూర చాలా బాగుంటుంది, సాటిస్ఫైడ్గా ఉంటుంది తిన్నా కూడా. సరే, ఇది స్పైస్కి తగ్గట్టు కారం వేస్తున్నాను. ఇక్కడైతే నేను 2.5 kg ఫిష్ తీసుకొచ్చుకున్నాను. అందులో హాఫ్ అయితే పక్కన పెట్టేశాను, తర్వాత వండొచ్చు అని చెప్పేసి. హాఫ్ అయితే నేను ఇప్పుడు వండేస్తున్నాను. అందుకని నేను హాఫ్ ఫిష్కి 2 స్పూన్స్ వరకు కారం వేసాను. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను. ఇప్పుడేమో నేను ఫిష్ మసాలా వేస్తున్నాను. రెడీమేడ్గా తీసుకొచ్చుకున్నానండి. ఫిష్ మసాలా అంటే దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి ప్రిపేర్ చేస్తారో తెలియదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ మసాలా కూడా వేసుకోవచ్చు, మనం ఇంట్లో రెడీ చేసుకున్న ధనియాల పౌడర్, చెక్క, లవంగ ఇది వేస్తాం కదా, ఇది కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేకుండే ఇక ఫిష్ మసాలా అంటే ఇక మనము టేస్ట్ బాగుంటుందని వేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి గ్రేవీ అయితే మంచిగా బాగుంది కదా. దాని కన్సిస్టెన్సీ మనకు కొంచెం వాటర్ పోసుకోవచ్చు, అలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు అనమాట. మంటను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చారు అయితే మంచిగా ఆగిస్తున్నాను. నేను ఫస్ట్ 2.5 kg ఫిష్ అనేది శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మనం పులుసు రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకొని వేస్తున్నాను. కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం. అది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా తాలింపులో వేయకూడదు, ఇట్లా పులుసులో వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ పులుసు ఇంట్లోనే కాదండి స్మెల్ రావడం, బయట బజార్లో నిజం అండి చాలా స్మెల్, సూపర్ స్మెల్ అండి, చాలా బాగుంటుంది నేను ఫిష్ కర్రీ చేస్తే. ఓకే, ఈ ఫిష్ వేయకముందు మనకు పులుసు ఉంది చూడండి, ఆ పులుసు ఒకటే వేసుకొని కూడా వేడివేడి అన్నంలో తినేయచ్చు, చాలా బాగుంటుంది. మనం ఫిష్ కూర తిన్న ఫీలింగ్ వస్తుంది. ఫిష్ కూర తినని వాళ్ళు, అంటే తినాలి అనిపించిన వాళ్ళు, మనకు ఫిష్ లేని టైంలో అవైలబుల్లో లేదు అనుకున్నప్పుడు అట్లా పులుసు రెడీ చేసుకొని తినేయచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని అట్లా పులుసు రెడీ చేసుకొని తినవచ్చు, బాగుంటుంది. ఫిష్ కూర తిన్నట్లే ఉంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను అట్లా. ఓకే, ఇందులో అయితే నేను శుభ్రంగా కడిగిన ఫిష్ ముక్కలను అయితే ఇందులో వేస్తున్నాను. హాఫ్ ముక్కలు దాచిపెట్టానండి. నేను రేపు బిర్యానో లేదంటే ఇంకోటి ఏదో ఒకటి చేస్తాను, ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉంటాను. అదైతే చూడండి. ప్రజెంట్ అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ఫిష్ ముక్కలు వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి అండి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మర్చిపోకుండా. ఈ విధంగా నెమ్మదిగా అసలు దాన్ని అయితే కలితే మన అవుతుందేమో అన్నట్లుగా కలుపుకోవాలి. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి, చికెన్ పీసెస్ కన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అందుకని చెప్పేసి నేనైతే ఇంత నెమ్మదిగా కలిపేస్తున్నాను. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక చాలు అండి, పులుసు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుందాము.
మనము పులుసు రెడీ చేసుకున్నప్పుడే ఫిష్ ముక్కలు వేయకముందే ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముక్కలు వేసిన తర్వాత కలిపి ఉప్పు వేసుకొని మళ్ళీ కలపడము, తక్కువ అయితే వేసుకోవడం ఇలాంటిదంతా చేస్తే ముక్కలు చెదిరైపోతాయి. కాబట్టి పులుసులోనే చెక్ చేసుకోవాలి, అంతా అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే. సరే చూడండి, నా కర్రీ అయితే 3-4 నిమిషాలల్లో ఎంత మంచిగా ఉడికిందో, పర్ఫెక్ట్గా ఉడికిందండి ఫిష్ కర్రీ అయితే. ఇది చూడండి ఎంత బాగుందో, వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుందండి. నేనైతే వేడి అన్నంలోనే తింటాను. మళ్ళీ కూర అన్నం అయిందంటే వెంటనే వేసుకొని తింటాను. నైట్ అయితే కొంచెం టేస్ట్ తగ్గిపోతుందండి అంటారు కదా, ఇప్పుడు వండి రేపు పొద్దున్న తినాలి అప్పుడు బాగుంటుంది అని. అట్లా కాదండి, ఎప్పుడు వండుకొని అప్పుడు తింటేనే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.